పనిచేశారు, భారతీయ జనతా పార్టీకి కేంద్ర స్థాయిలో పనిచేశారు. ఎప్పుడూ కూడా ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆయన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవడం జరిగింది తప్పితే గతంలో పనిచేసినటువంటి పార్టీని విమర్శించినటువంటి దాఖలాలు లేవు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సీరియస్ గా ఆరోపణలు చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన దగ్గర పనిచేసినటువంటి రిషిరాజు గారిని పెట్టుకున్నారు. మరి ఆయన ఏమైపోయాడో రిషిరాజు గారిని కనుక మీరు ఒక్క విషయం గుర్తు తెచ్చుకున్నట్లయితే 2024 ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా జరిగిన తర్వాత కూడా ఎంతో ధీమాగా బయటకు వచ్చి చెప్పి ఆయన పక్కన పెట్టుకొని రిషిరాజు గారిని పక్కన పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనకు దొరికాడు, బ్రహ్మాండమైన సలహాలు ఇచ్చాడు. దీనివల్ల పార్టీ ఇవాళ మళ్ళా ఇంతకంటే ముందు కంటే కూడా ముందు ఎక్కువ సీట్లతోటి మనం అధికారంలో రాబోతున్నామని చెప్పి ప్రజల్ని మోసం చేసేటటువంటి గ్యాంబ్లింగ్ ఏదైతే ఉంటుందో ఏమంటారు దాన్ని, అది బెట్టింగ్ కోసం అని చెప్పి ఆయన ముందు పెట్టి బెట్టింగ్ రాజకీయం చేసుకొని ఆయన తోటి ఎప్పుడైతే 11 సీట్లకు వచ్చినాయో ఆయన్ని తరిగి కొట్టేశారు. ఇవాళ మళ్ళీ కొత్తగా మోహన్ సాయి దత్ గారు అని చెప్పి తీసుకొచ్చారు. మోహన్ సాయి దత్ గారికి ఒక కంపెనీ కాదు, వారు ఒక వ్యవస్థగా ఒక కన్సల్టెంట్ గా గతంలో పనిచేశారు. ఐఐటి నుంచి చదువుకొచ్చినటువంటి మోహన్ సాయి గారు ఒక డేటా అనలిస్ట్ గా క్యాప్ జెమినీ లాంటి కంపెనీలో పనిచేశారు. అది కాకుండా తెలంగాణలో కొంతకాలం పాటు కొన్ని పార్టీలకి బీజేపీకి కూడా పనిచేశారు ఆయన. అంత మాత్రం చేత ఇక్కడ చేసినటువంటి లేదు. గతంలో చూసినట్టయితే 2019లో లోకేష్ గారికి కూడా మంగళగిరి ఎన్నికల్లో వ్యక్తిగతంగా వారికి పనిచేయడం జరిగింది. ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చారో మనందరం కూడా చూసాం. సరే పెట్టుకున్నారు, ఒక ఆశతోటి మళ్ళీ పెట్టుకోవటంలో తప్పులేదు. కానీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎవరినైతే పెట్టుకుంటారో మీ దగ్గర డబ్బు ఉంది, పిచ్చి డబ్బు ఉంది, దోపిడీ చేసినటువంటి సొమ్ము ఉంది, గత 5 సంవత్సరాలుగా మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. మరలా ఇవన్నీ ఖర్చు పెట్టేటటువంటి ఆలోచన కాకుండా ఇప్పటికైనా మీరు పెట్టుకున్న సలహాదారులు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత మనుషులు కాకుండా ఎవరైనా సరే నీతివంతమైన సలహాలు అవైనా పాటించండి. పార్టీ నిర్మాణం పక్కన పెడితే ముందు సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎదుటి పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మర్యాదతోటి సంభాషించాలి. వారి పట్ల కూడా సహృదయంతో ఉండాలి. ఆపన్నులు వచ్చినప్పుడు సహాయం చేసేటువంటి గుణం ఉండాలి. ఇవి నేర్పించాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని తర్వాత పార్టీ నిర్మాణం